లలితాదేవి కథ భాగాల మాదిరిగా జరుగుతుంది. ఇంతకు ముందు జరిగిన కథ ముందు వీడియోలో పెట్టడం జరిగింది, అవి కూడా చూడండి. ఇంద్రదేవుడి దగ్గరికి నారదుడు వెళ్లి బండాసురుడు మోహిని మాయలో పడి వాడి రాజ్యంలో ధర్మం తప్పుతున్నా పట్టించుకోకుండా ఇతనే మోహంలో ఉన్నాడని చెప్తున్నాడు. అలాగే ఓ ఇంద్ర, ఇదే సరైన సమయం. ఎవరైనా దిగులు పడి కర్తవ్యం మరిచిపోయినా ప్రమాదమే, మోహంలో పడి కర్తవ్యం మరిచినా ప్రమాదమే. ఈ రెండు ప్రమాదమే. కాబట్టి బండు విష్ణుమాయ చేత మోహితుడై ఉన్నాడు. మనకి ఇదే సరైన సమయం. ఇప్పుడు నువ్వు అమ్మవారి ఆరాధన చెయ్యాలని నారదుడు చెప్పాడు. దానితో ఇంద్రుడు ఇంద్రాది దేవతలంతా కలిసి పవిత్రమైన హిమవత పర్వతానికి చేరుకున్నారు. ఎందుకంటే దేవతా శక్తిని తొందరగా జాగృతం చెయ్యాలంటే హిమాలయాలే ప్రధానం. అది భారతదేశానికి లభించిన ఒక గొప్ప వరం. ఈ హిమవత పర్వతానికి దగ్గరగానే ప్రపంచానికి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసే సిద్ధ పురుషులు కూడా ఉన్నారు. అయితే అమ్మవారి పుట్టిల్లు హిమవత పర్వతం. ఇంద్రుడితో దేవతలందరూ కలిసి హిమవత పర్వతానికి వెళ్లి ప్రార్థనలు చేశారు. కొంతమంది హోమాదులతో ఆరాధిస్తే మరికొంతమంది జపాదులు, కొందరు పారాయణాలు, కొందరు స్తోత్రాదులు, కొంతమంది ధ్యానాలు, ఇలా అందరూ కలిసి అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఇంతవరకు బాగానే సాగింది. కాని ఈ శూన్యక పట్టణంలో ఉన్న బండుడిని శుక్రాచార్యుడు చూశాడు. భోగాలలో మునిగి ఉన్న బండాసురుడి దగ్గరికి ఈ శుక్రాచార్యుడు వచ్చాడు. నారదుడు ఎలా అయితే వచ్చి దేవతల్ని అమ్మవారి ఆరాధన చెయ్యమన్నాడో అలాగే శుక్రాచార్యుడు బండాసురుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక, ఏం నాయనా మోహంలో పడిపోయావు? లే, సృష్టిలో పెద్ద అధికారంలో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. మన మీద ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ దెబ్బతీద్దామా అని చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేమో మోహంలో పడి వెళ్లిపోతున్నావు. ఇప్పటికీ నీవు పాలన చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. నాకెవరూ అడ్డు రారని నీ మనసుకు ఒక నమ్మకం ఏర్పడింది. ఎప్పుడైతే ఆ నమ్మకం వచ్చిందో అప్పుడే మనిషిలో అజాగ్రత్త వస్తుంది. దాడి చేయడం సులభమవుతుంది. నీవు బాగా గుర్తు పెట్టుకో, ఎవరికైనా శక్తి సహకారం ఉంటే వాణ్ణి ఎవరూ నిరోధించలేరు. ఇప్పుడు నీపై విజయం సాధించడానికి ఇంద్రుడు దేవతలతో కలిసి హిమవత పర్వతం ప్రాంతంలో చాలా పెద్ద తపస్సు చేస్తున్నాడు. అతడికే గాని అమ్మవారు ప్రసన్నురాలయ్యిందా, నువ్వు దెబ్బతింటావు జాగ్రత్త అని శుక్రాచార్యుడు బండాసురుడికి చెప్పాడు. ఇలా చెప్పగానే వెంటనే బండాసురుడు తన రాక్షసుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సైనికులని, సేనాధిపతులని పిలిచి విషయం చెప్పి ఇప్పుడేం చేద్దామని అడిగితే వారిలో శృతవర్మ అనే రాక్షసుడు లేచి ఇలా చెప్తున్నాడు: రాజా, 60,000 సంవత్సరాలు పాలన చేశావు. ఈ 60,000 సంవత్సరాలలో మనల్ని ఎవరైనా ఏదైనా చెయ్యగలిగాడా? ఏమీ చెయ్యలేకపోయాడు. కనుక మనకేం ప్రమాదం లేదని నేను అనుకుంటున్నాను అని శృతవర్మ బండాసురుడితో చెప్తాడు. అప్పుడు అందులో భీమకర్మ అనే ఇంకొక వ్యక్తి లేచి ఇలా చెప్తున్నాడు: మనం అన్నీ బాగున్నాయని అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలీదు. పైగా శత్రువు అనేవాడు ఎంత బలహీనుడైనప్పటికీ మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు దేవతలకి సరైన ప్రతీకారం చెయ్యాలని భీమకర్మ చెప్పాడు. బండాసురుడికి భీమకర్మ మాటలు నచ్చాయి. ఈ బండాసురుడు మాయాయుద్ధ విశారదుడు. ఇతను దేవతలతో మళ్లీ నేరుగా దాడి చేయకుండా భయంకరమైన ఆటంకాలని కలిగించడం మొదలు పెట్టాడు. వాళ్ళకి సాధన దశలోనే విఘ్నం కలిగిస్తే అమ్మవారు ఇంకా వాళ్ళని అనుగ్రహించదు. కనుక సాధనకి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, అవిద్యని నిర్మూలించడానికి మనం సాధన చేస్తూ ఉంటే లోపల నుంచే అవిఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ అవిఘ్నాలు వస్తూ ఉంటే అప్పుడు అమ్మని శరణు వేడుకుంటే తప్పకుండా అమ్మవారు కాపాడుతుందనే అభయం ఇక్కడ తెలుపుతుంది. బండు దేవతలకి ఆటంకాలు కలిగిస్తుంటే అక్కడ అమ్మవారి పూజలలో ఆటంకాలు దేవతలకి కలగకుండా మాయా ప్రకారం దేవతల చుట్టూ నిర్మించారు. అది అమ్మవారే నిర్మించింది. అమ్మవారికి విఘ్ననాశిని అనే నామం ఉంది. ఇది లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. ఈ బండాసురుడి ఆటంకాలన్నీ అమ్మవారే తొలగిస్తుందట. అప్పుడు దేవతలకి రాక్షసులు కలిగిస్తున్న విఘ్నాలన్నీ వెనుతిరిగిపోయాయి.
వాళ్ళెన్ని రకాల ప్రయత్నాలు చేశారో అవన్నీ భగ్నమైపోయాయి. రాక్షసులు ఇంకా చేసేదేమీ లేక తిరిగి వెళ్లిపోయారు. నిజానికి అక్కడ ఆటంకాలు అడ్డుకున్న అమ్మవారు ఈ బండాసురుడికి కనిపించలేదు. కాని అడ్డుకున్న మాయ మాత్రం కనపడింది. అలాగే ఈ మాయా ప్రకారం దేవతలకి కూడా కనపడలేదు, కాని రాక్షసులకి మాత్రం కనపడింది. అమ్మవారు దేవతలకి ఇంకా కనపడలేదు. రాక్షసులంతా పారిపోయారు. దేవతలంతా రాక్షసులు పారిపోయారనే విషయాన్ని తెలుసుకుని అమ్మ కృపచేత మనం కాపాడబడ్డామని అనుకున్నారు. కాని మానసికంగా బలహీనమైపోయారు. ఆ తర్వాత రాక్షసులు వచ్చి మన సాధనని విఘ్నం చేయడానికి ప్రయత్నించారని దేవతలంతా భయపడి మళ్లీ నారాయణుడి దగ్గరికి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళాక, స్వామి, మేమేదో మాకు తోచిన సాధన చేస్తున్నాం, కాని మాకెప్పుడు సాధన సిద్ధిస్తుంది? మా ఈ కొద్దిపాటి సాధనకు ఆ రాక్షసులు ఆటంకాలొస్తున్నాయి. ఓ నారాయణ, మొత్తం దేవతలంతా నిర్వీర్యులైపోయారు. ఇంద్రుడి వజ్రాయుధం కూడా విషం లేని సర్పంలా మారిపోయింది. విషం లేకపోతే పాముకు విలువ ఏముంటుంది? దానికి ఎవరు భయపడరు. అలాగే దిక్పాలకుల ఆయుధాలన్నీ నిర్వీర్యులైపోయాయి. వారి స్వంత తేజస్సు క్షీణించిపోయాయి. జగతంతా ఒక విధంగా ఎండిపోయి నీరసమైపోయింది. కాబట్టి మేమే విధంగా దీని నుండి బయటపడతాం? అమ్మవారి అనుగ్రహం మాకు పరిపూర్ణంగా ఎలా లభిస్తుందో మీరే చెప్పండి అని విష్ణుమూర్తిని దేవతలంతా కలిసి అడిగితే అప్పుడు నారాయణుడు ఇలా అంటున్నాడు: మనమంతా కలిసి బ్రహ్మాండాలకి అవతల ఉన్న పరబ్రహ్మని ఆరాధించాలి. నేను, బ్రహ్మ, రుద్రుడు మా ముగ్గురిని కారణ పురుషులు అంటారు. ప్రతి బ్రహ్మాండాన్ని పాలించడానికి ముగ్గురుంటూ ఉంటారు. అలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయంటే లెక్కలేవు. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని అమ్మవారికి పేరుంది. అంటే కొన్ని కోట్ల బ్రహ్మాండాలున్నాయని నారాయణుడు చెప్తున్నాడు. మనమున్న ఈ బ్రహ్మాండంలో ఈ భూమిని మనం చూస్తున్నాం. ఇంకా గ్రహాలు, నక్షత్రాలు ఇత్యాదులు మన కంటికి కనిపించేవి సూక్ష్మంగా కనిపిస్తున్నా అవి చాలా పెద్దవని మన విజ్ఞాన శాస్త్రం బట్టి మనకి తెలుస్తుంది. ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. మనం చూస్తున్న నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఒక ఆకాశంలో ఉన్నాయి. ఇలాంటి ఆకాశాన్ని ఆధారం చేసుకున్నది ఒక బ్రహ్మాండం. ఇలాంటివి ఎన్ని బ్రహ్మాండాలున్నాయో లెక్కలేదు. అయితే ఎవరి బ్రహ్మాండం లోపల మనం బతుకుతున్నామో ప్రస్తుతానికి ఇదే మన బ్రహ్మాండం. దీనికి ఉదాహరణగా ఒక మేడి చెట్టును చెప్తారు. మేడి చెట్టుకి రకరకాల పళ్ళుంటాయి. ఆ పళ్ళల్లో చాలా పురుగులుంటాయి. అందులో పురుగుకి ఆ పండే ప్రపంచం. ఆ పండు యొక్క పైకప్పు దాని ఆకాశం. అంతకు మించి మరో ప్రపంచం ఉందనే స్పృహ ఆ పురుగులకు ఉండదు. ఒకవేళ ఏ పురుగు తపస్సు చేసి తెలుసుకొని మిగిలిన వాటికి చెప్పినా అవి నమ్మవు. అదే విధంగా మహర్షులు వచ్చి మనకి చెప్పినా మనం నమ్మము. కాని ఇన్ని బ్రహ్మాండాలకి అవతల ఒక మహాశక్తి ఉంది. అంటే వీటన్నిటికీ ఆధారమై ఒక శక్తి ఉంది. ఆ ఆధారమై ఉన్నదే ప్రతి బ్రహ్మాండంలో ఉంది. ప్రతి బ్రహ్మాండంలో వ్యాపించి బ్రహ్మాండానికి ఆవల ఏ హద్దు లేని ఒక వరం జ్యోతి స్వరూపం ఉంది. మిగిలినవన్నీ విషయాలు బ్రహ్మాండం లోపల సంగతులే. అయితే ప్రతి బ్రహ్మాండంలో కూడా మూలభూతమైన ఈశ్వర చైతన్యమే బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా వస్తుంది. కాబట్టి మనం ఈ విష్ణువునే మహావిష్ణువు అనుకున్నా, ఈ రుద్రుడే సదాశివుడు అనుకున్నా ప్రమాదమేమీ లేదు. కాని ఆ ఈశ్వర చైతన్యమే ఒక్కొక్క బ్రహ్మాండంలో ముగ్గురు రూపంగా ఉండి అక్కడున్న బ్రహ్మాండంలో సృష్టి, స్థితి, లయలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇది బ్రహ్మాండంలోనే కాక మన శరీరంలో ప్రతి అణువులో కూడా సృష్టి, స్థితి, లయలున్నాయి. వాటికి ఆది దేవతలు కూడా వీళ్ళే. ఈ సృష్టిలో ప్రతి దానికి సృష్టి, స్థితి, లయలుంటుంది. ఆ మూడు నిర్వహించే ఈశ్వర చైతన్యమే బ్రహ్మ, విష్ణు, రుద్రులు. అయితే విష్ణుమూర్తి దేవతలతో మేం ముగ్గురం కారణ పురుషులం. మనమంతా అండం మధ్యలోనే ఉన్నాం. దీనికి అవతల ఒకరున్నారు. ఆయనే జ్యోతి స్వరూపమైన పరమాత్మ. మనమందరం ఆయన శక్తులమే. ఈ సృష్టిలో అబ్దభిత్తి అని ఒకటి ఉంటుంది. అబ్దభిత్తి అనగా పై కప్పు అని అర్థం. దాన్నే కర్పూరము అని అంటారు. ఆ అబ్దబత్తిని ఛేదించగలిగితే ఈ అండాలన్నిటికీ ఆధారమైన ఆ పరంజ్యోతిని మనం దర్శించగలం. ఆ పరంజ్యోతి పేరే మహాశంభువు అని చెప్పాడు. ఇదే పదాన్ని మనం సౌందర్య లహరిలో కూడా శంకరుల వారు పరచితి పరంశంభు అని పేరుతో మహాకాశంలో ఉన్న శివశక్తుల గురించి వర్ణిస్తారు.
అదే తత్వం. ఈ మహాశంభువుని మనం ప్రార్థన చేద్దాం. ఆయన దేనికైనా ఉపాయం చెప్పగలడు. ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా నిర్వీర్యమైపోయింది. దాన్ని బాగు చేయాలంటే బ్రహ్మాండాలకంతటికి ఆధారమైన ఆ మహాజ్యోతిని మనం ఆశ్రయించాలి. ఆ జ్యోతి ఎలా ఉంటుందో చెప్తూ నిత్యం చిదానమూర్తిమాన్ అన్నాడు. దీనికి అర్థం ఏంటంటే చిదన అంటే పరిపూర్ణమైన చైతన్యమయమైన స్వరూపమని. కాబట్టి మనం వెళ్లి అండబిత్తిని ఆశ్రయించాలని నిర్ణయించుకొని వారంతా అక్కడ ఉన్న అబ్దబిత్తిని చేరుకున్నారు. ఈ దేవతలంతా దిగ్గజాలను తీసుకెళ్లారు. అక్కడికి చేరుకోవడం కూడా ఇతరుల వల్ల కాదు, వారంతా దేవతలు కాబట్టే అక్కడికి వెళ్లగలిగారు. ఆ అబ్బిబిత్తిని దిగ్గజాల చేత ఛేదింపజేశారు. అప్పుడు వారికి ఒక చిన్మయమైన ఆకాశం కనపడింది. అంటే వారికి చైతన్యమైన ఆకాశం కనపడింది. శూన్యమైన ఆకాశం కాదు. ఆకాశం అంటే అవకాశం. అన్నిటికీ అవకాశం ఇచ్చేదే ఆకాశం. మనముండే ఈ పంచభూతాలకి బ్రహ్మాండాలకి మనం చూసే ఆకాశం వాటన్నిటికీ ఒక అవకాశం ఇస్తుంది. ఆ ఆకాశానికి కూడా అవకాశం ఇచ్చే ఆకాశమే చిదాకాశం. వారికి ఆ చిదాకాశం కనిపించింది. దీన్ని మరొక మాటలో చిదంబరం అంటారు. ఆ చిదంబరంలో వ్యాపించిన శివజ్యోతే చిదంబర శివుడు. అన్నిటికీ అది ఆధారం. దానికేది ఆధారం లేదు. ఆ చిదాకాశానికి ఏది కప్పినవి పూసినవి లేపనాలేవి లేవు. అది ఒక శుద్ధమైనది. మనం చూసే ఆకాశంలో జలం వాయువు ఇవన్నీ ఉన్నాయి. కానీ చిదాకాశంలో నీరు అగ్ని వాయువు వంటివేవీ లేవు. అది అంత శుద్ధమైన ఆకాశం. అది మన ఊహకి కూడా అందనిది. దాన్నే చిదాకాశం అంటారు. ఆ శివ స్వరూపమే ఆకాశమయం. అక్కడ రూపం లేదు, కేవలం ఆకాశం. ఆకాశం అంటే పరిపూర్ణమైన కాంతి స్వరూపమని అర్థం. కాంతితో ప్రకాశిస్తున్న ఆ చిదాకాశం దేవతలకి కనిపించింది. ఈ చిదాకాశ స్వరూపుడే ఆ పరమాత్మ సదాశివుడు. వీరంతా ఆ చిదాకాశ స్వరూపుడైన మహాశంభువుని స్తోత్రం చేస్తున్నారు. ఆ మహాశంభు స్తుతి లలితోపాఖ్యానంలో చాలా శక్తివంతమైన స్తుతి. ఈ అంశాలన్నీ విన్న మాత్రం చేత మహా ఫలితాలనిచ్చే గొప్ప ప్రక్రియలు. లలితోపాఖ్యానం కేవలం దేవదానవ యుద్ధ గాథ మాత్రమే కాకుండా అనేక బ్రహ్మాండ రహస్యాలని తెలియజేస్తుంది. ఈ సృష్టి ఎంత అనంతమైనదో, ఎన్ని అనంతములైనవి ఈ జగత్తులో ఉన్నాయో మన ఊహకి కూడా అందవు. ఈ జగత్తుకి ఎక్కడ ఆది ఎక్కడ అంతమో మనం నిర్ణయించలేము. ఇలాంటి అనంతమైన జగత్తుకి కూడా ఆధారమైన చిదాకాశం బ్రహ్మ విష్ణు రుద్రులకి కనిపిస్తుంది. ఈ చిదాకాశ వ్యాపకమే పరంజ్యోతినే అనేక మంది అనేక రకాలుగా ఉపాసిస్తున్నారు. ఈ విషయాలన్నీ మనకి మహాశంభు స్తుతి అనే దానిలో దేవతలు స్పష్టం చేస్తున్నారు. ఇదొక అద్భుతమైన స్తోత్రం. దీన్ని సమన్వయ స్తోత్రం అని చెప్పుకోవచ్చు. ఇది బాగా అర్థం చేసుకోగలిగితే శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే క్షుద్రమైన ఆలోచనలు తొలగిపోతాయి. ఈ బ్రహ్మాండాలకి అవతల ఏముందో అదే బ్రహ్మాండాలంతటిని నిండి ఉంది. అన్నిటికీ అవతల ఉన్నదే అన్నిటిలో ఉంది. అలా మనం అనుకున్నప్పుడు అవతల ఏమున్నదో మనం ఇక్కడ చూడవచ్చు. కానీ ఇలా చూడదగ్గ ప్రక్రియ మనకు తెలియాలి. దీన్నే యోగపరంగా కూడా ఊహించుకోవచ్చు. మనకి వెన్నుపూసలో ఉన్న సుషుప్నా నాడిలో ఉండే ప్రాణశక్తి యొక్క బహు విధాలైన వ్యక్తీకరణలే దేవతలు. ఆ దేవతలందరూ మన వెన్నుదండంలోనే ఉన్నారు. ఒక్కొక్క యోగ శక్తికి ఒక్కొక్క దేవత ప్రతీక. ప్రతి వారిలో ఉన్న చైతన్యం ప్రధానమైన చిదేకర స్వరూపునిగా సుషుప్నా నాడిలోంచి ప్రసరిస్తూ ఉంటుంది. దీన్ని సాధన చేసి కుండలిని ప్రక్రియని పైకి తీసుకెళ్లే వారు ఉన్నారు. అయితే ఈ కుండలిని శక్తి ప్రతి వారిలో ఉంది. ఆ యోగ శక్తి ఒక్కొక్క భూమిక దగ్గర ఒక్కొక్కలా పనిచేస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క భూమిక దగ్గర ఉన్న ఒక్కొక్క యోగ శక్తే వివిధమైన దేవతలు. కానీ అంతా కలిసి ఒకటే చిదేకర స్వరూపుని. వాటి పనితీరు బట్టి దేవతలుగా చెప్పబడుతున్నారు. యోగ ప్రక్రియలో మనం ఒక్కొక్క దశని దాటి పైకి వెళ్లాలంటే ఆ దశకి ఆది దేవతలైన దేవతల అనుగ్రహం ఉంటేనే గాని దాటలేం. పైగా ఆ దశ వద్దనున్న దేవతా అనుగ్రహం చేత మన శరీరంలో శుద్ధత ఏర్పడుతుంది. కనుక దేవతలంతా యోగశక్తి స్వరూపులే. యోగపరంగా యజ్ఞపరంగా మంత్రపరంగా దేవతలున్నారు.
అసలు దేవతలు లేనిదే ప్రపంచం లేదు. బయట విశ్వంలో ఉన్న అనంత శక్తులకి మన లోపల ఉన్న యోగ శక్తులకి వాళ్లే అధిష్టాన దేవతలు. ఆ దేవతల అనుగ్రహం లేకపోతే యోగం యాగం ఏదీ ఫలితానికి రాదు. ఈ దేవతలంతా బ్రహ్మ విష్ణు రుద్రాదులతో కలిసి బ్రహ్మాండాన్ని ఛేదించారంటే అర్థం ఎందరో దేవతలు మనకి మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ఉన్నారు. ముఖ్యంగా మనకి 3 మజిలీలుంటాయి. అవి బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. ఆ తరువాత వచ్చేది ఆజ్ఞా చక్రమే. ఆ తరువాత వచ్చే సహస్రారంలో అసలైన శివశక్తైక్య రూపమైన సచ్చిదానంద తత్వం ఉంది. మనకి బ్రహ్మ విష్ణు రుద్రగ్రంథి భేదనం అయితే కాని సహస్రారానికి చేరలేం. యోగపరంగా బ్రహ్మాండపు కప్పు పగలడం అంటే అర్థం ఇదే. అది పగిలి అక్కడున్న సహస్రారక మూలాంతర్గతమైన మహా చైతన్యం మన నాడీ మండలంలో ప్రసరిస్తే అప్పుడు మన లోపల ఉన్న బండాసురుడు పోతాడు. మనలో ఉన్న అవిద్య నశిస్తుంది. ఇది యోగపరంగా ఉన్న కథ. కథ పరంగా ఉన్నవన్నీ యోగపరంగా చెప్పబడుతున్నాయి. ఇలా తెలుసుకుంటే మన శరీరంలో బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఉన్నారని గ్రహించవచ్చు. అయితే ఈ బ్రహ్మాండాలన్నీ మాయ లోపల ఉన్నవే. ఆ చిదాకాశం మాయకి అతీతమైనది, అంటే తేజస్వరూపమైనది. శ్వేతాశ్వేతోరో ఉపనిషత్తులో సత్ లేదు అసత్ లేదు అని వర్ణించారు. అంటే మనం చూసే ఈ జగత్తు లేదు, దీనికి మూలమైన బీజస్థితి కూడా లేదు. కార్యకారణాలకు అతీతమైన కేవలం పరంజ్యోతి మాత్రమే ఉన్నాడు. అలాంటి ఆయన తరువాత బీజ రూపంలో జగత్తును ఆవిష్కరించాడు. ఆ బీజాల నుండి వృక్ష రూపంలో ఈ ప్రపంచమంతా వచ్చింది. వీటన్నిటికీ తాను ఆధారంగానే, ఇవేమీ తాను కాడు. ఇవన్నీ కేవలం ఈ మహాశంభుని స్థుతిలో చెప్తున్నారు దేవతలు. మనం ఏ దైవాన్ని ఆరాధించినా ఈ తత్వ దృష్టితో ఆరాధించాలి. దేవతని కేవలం దేవతా దృష్టితో ఆరాధిస్తే ఇహలోకంలో కావలసిన సుఖాలన్నీ లభిస్తాయి. కానీ దేవతని పరతత్వం అనే దృష్టితో ఎవరైతే ఆరాధిస్తారో వారికి మోక్షం లభిస్తుంది. దేవత పట్ల పరతత్వ దృష్టి లేకపోతే బహిక సుఖాలలో ఇందులోనే తిరుగుతూ ఈ జన్మ అయ్యాక మరొక జన్మ అలా వస్తూనే ఉంటాయి. కాబట్టి దైవాన్ని పరతత్వ దృష్టిలో ఆరాధించాలి. ముందు పరమాత్మ అని దేన్నైతే ఉపనిషత్తులు వర్ణించాయో ఆయనే మహాశంభువు. బ్రహ్మాండాలకి అతీతమైన, మాయాతీతమైన, నిరంజనమైన, నిర్గుణమైన ఆ పరతత్వమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అయితే ప్రపంచమంతా శబ్దం నుండే ఉద్భవించిందని చెప్తారు. అద్వైతం ప్రకారంగా శబ్దానికి కూడా అతీతమైనది పరతత్వం అని చెప్పారు. కానీ ఆ పరతత్వమే సృష్టిపరంగా శబ్దముగా వ్యక్తమైంది కనుక ఒకే పరమాత్మని శబ్ద బ్రహ్మగా, విష్ణువుగా, శివుడిగా, బ్రహ్మగా ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పుడు దేవతలంతా కలిసి ఆ మహాశంభుని ఆరాధిస్తున్నారు. ఈ పరమేశ్వరుడే విశ్వంలో ఉత్తమమైన విభూదులతో వ్యాపించి ఉన్నాడని అద్భుతమైన శంభు స్తోత్రం చేసి, స్వామి నువ్వు నిరాకారుడవి, మాకు ఆకారాలున్నాయి, ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించడానికి నువ్వు ఆకారం ధరించి రావయ్యా అని అడుగుతున్నారు. ఆ సర్వవ్యాపకుడైన పరమాత్మ ఇప్పుడు నువ్వొక ఆకారం ధరించి రావాలి, మా కళ్ళకి కనిపించవయ్యా అని దేవతలు ప్రార్థిస్తున్నారు. బండాసురుడి చేత బాధించబడుతున్న మమ్మల్ని అనుగ్రహించడానికై మా కంటికి కనిపించవయ్యా అని దేవతలు అడుగుతున్నారు. మేము దుర్బలులమైపోయాము, ఆశలన్నీ భగ్నములైపోయాయి, నీరసంగా ఉన్నాము స్వామి, కనిపించవయ్యా అని వేడుకుంటున్నారు. ఓ పరమేశ్వర, మమ్మల్ని నువ్వు రక్షించలేదంటే నీకు అపకీర్తి. ఎందుకంటే నీకు భక్తవత్సలుడు, భక్త రక్షకుడు అని గొప్ప బిరుదులున్నాయి. నిన్నెవరైతే ఆశ్రయించారో వాళ్ళని రక్షించలేదనుకో నీకు అపకీర్తి వస్తుంది. కాబట్టి స్వామి నీకు అపకీర్తి రాకుండా మా కళ్ళకి కనపడవయ్యా అని వేడుకుంటున్నారు. ఈ దేవతల ప్రార్థన తరువాత శివుడు వారికి దర్శనమిచ్చాడు. శివుడి పక్కన అమ్మవారు అపురూపమైన కాంతితో ప్రకాశిస్తూ కనిపించింది. మరి ఆ తల్లే బండాసురుడిని చంపుతుందా? అసలు తర్వాత ఏం జరిగింది అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. లలితాదేవి కథ భాగాల మాదిరిగా చెప్తున్నాం. దయచేసి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.